రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలన సాగుతోందని, రాష్ట్రంలో ఉన్న వైసీపీ, టీడీపీకి చెందిన ఎంపీలు బీజేపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. కాకినాడ పర్యటనలో భాగంగా గురువారం సూర్యకళా మందిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన షర్మిల అధికార వైసీపీ పాలన వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమ తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశించిన విధంగా వైకాపా పార్టీలో సంక్షేమం అందుతుందని ఆశించామని, అయితే దానిని విరుద్ధంగా జగన్ రాక్షస పాలన చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విభజన హామీలు వంటి సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. కాంగ్రెస్ ద్వారానే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ, సుస్థిర పాలన అందుతుందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజారటానికి నాడు చంద్రబాబు, నేడు జగన్ తీరే కారణమని అన్నారు. అదేవిధంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలిపోవడానికి ప్రధాన కారణం జగనే అని, దీనికి సాక్ష్యం తమ తల్లి విజయమ్మే అని అన్నారు. వైసీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పిల్లలు కుటుంబాన్ని వదులుకొని పాదయాత్ర చేశారని, సీఎం అవ్వకముందు ఒకలా, అయిన తర్వాత మరోలా జగన్ మారారని అన్నారు. సీఎం జగన్ అయోమయ, అసమర్థ పాలన వల్ల వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం కీలుబొమ్మల్లాగా మారారని అన్నారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో విభజన హామీలు అమలు చేసి రాష్ట్రానికి న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రులు ఎంఎం పల్లంరాజు, జేడీ శీలం, కాంగ్రెస్ నాయకులు సుంకర పద్మశ్రీ, గిడుగు రుద్రరాజు, జంగ గౌతమ్, పి రఘువీరారెడ్డి, ఎస్ఎన్ రాజా, కామన ప్రభాకర్ రావు, చిలుకొట్టి పాండురంగారావు, ఆకుల లలిత, ఆకుల వెంకటరమణ, బాలేపల్లి మురళి, తుమ్మల దొరబాబు, దాట్ల గాంధీరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజల మధ్య బ్రతికినంత కాలం, ఉన్నంత కాలం ఏదైనా ఏ కార్యక్రమం చేసినా బిడ్డ నాకు ప్రజల మధ్య ఉంటే నాకు ఇక ఏ ఆలోచన రాదు, చాలా సంతోషంగా ఉంటుంది అని గర్వంగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు నియంతల్లా తయారైపోయారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు. అసలు ప్రజలెవరూ మీ దగ్గరికి రావడానికి వీల్లేదు. మీరా ప్రజల దగ్గరికి వెళ్ళరు. ఎలక్షన్లు వస్తే ఇప్పుడు బయటికి వస్తున్నారు. కనీసం మీ ఎమ్మెల్యేలకు కూడా మీరు కనిపించరు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రోజుకు కనీసం 30-40 ఎమ్మెల్యేలను కలిసేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. ప్రజా దర్బార్ అని దర్బారే నడిపేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఎవరైనా రాజశేఖర్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రిని కలవాలంటే నేరుగా వాకిన్, నేరుగా వెళ్ళి కలిసేవారు. ఉందా స్వేచ్ఛ ఇప్పుడు? కనీసం ఎమ్మెల్యేలకు, మీ ఎమ్మెల్యేలకే లేదు కదా. ఇదే రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన. గన్నవరం పోర్టు తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు గన్నవరం పోర్టు 30 సంవత్సరాలకు మళ్ళీ ప్రభుత్వానికి వెనక్కి రావాలి అని ఉద్దేశించారు. గన్నవరం పోర్టు ఎప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారు ప్రైవేటైజ్ చేసేవాడు కాదు. 30 సంవత్సరాలలో ఇప్పటికి 15 సంవత్సరాలు అయ్యే పోయింది. ఇంకో 15 సంవత్సరాలు ఉంటే ఆ గంగవరం పోర్టు మనకు మళ్ళీ వెనక్కి వచ్చేసేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 600 కోట్ల రూపాయలు, 70 కోట్లు విలువ చేసే ప్రాజెక్టుని 6,500 కోట్ల వాల్యుయేషన్ చేసి 10% అన్ని ప్రభుత్వానికి కేవలం 600 కోట్ల రూపాయలు తీసుకొని మొత్తం అదానికి ఇచ్చేశాడు జగన్ అన్న గారు. ఇదా రాజశేఖర్ రెడ్డి గారు చేస్తుండే పని? ముమ్మాటికి కానే కాదు. అసలు తప్పులన్నీ మీరు చేసి, ఒకదానిపైన ఒకటి తప్పులన్నీ మీరు చేసి, రాజశేఖర్ రెడ్డి గారి పాలన, అసలు రాజశేఖర్ రెడ్డి గారి పేరును మీరు చెడగొట్టి, ఎంతమంది కష్టపడితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది త్యాగాలు చేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది వాళ్ళ ఆస్తులు నమ్ముకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటిది నేను ముఖ్యమంత్రి అయ్యాను అన్నట్టు ఎవరి త్యాగము గ్రహించలేదు మీరు, ఎవరిని అభినందించలేదు మీరు. ఉన్న వాళ్ళందరినీ, పక్కనున్న వాళ్ళందరినీ, నీ అనుకున్న, నా అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు. ఎవరి కోసం? ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పాలనకు, జగనన్న పాలనకు ఆకాశానికి, భూమికి, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటే ఎందుకు చేరాను? ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించే పార్టీలో నేను ఎప్పుడూ చేరకపోయేదాన్ని. కానీ నేను సోనియా గాంధీ గారితో మాట్లాడినాక, రాహుల్ గాంధీ గారితో మాట్లాడాక నాకు కలిగిన నమ్మకం, వీళ్ళు రాజశేఖర్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుంటున్నారు అని. రాజశేఖర్ రెడ్డి గారు అంటే వీళ్ళకు మనసు నిండా అభిమానం తప్ప ఇంక ఏమీ లేదు అని. సోనియా గాంధీ గారు నాకే చెప్పారు,
రాజీవ్ గాంధీ గారి పేరు ఆయన చనిపోయిన తర్వాత కేసులో పెట్టారు. నేను తెలిసి రాజశేఖర్కి అంత అన్యాయం చేస్తానా, నేను ఎప్పటికీ చేయను అన్నాడు. రాజశేఖర్ అంటే మాకు చాలా అభిమానము. అసలు రాజశేఖర్ బ్రతికుంటే నేను ఏది చూసుకోవాల్సిన అవసరం లేకునింది, మొత్తం రాజశేఖర్కే వదిలిపెట్టేదాన్ని. ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు రాజశేఖర్ అని నా ముందరే ఆకాశానికి ఎత్తేశారు తల్లి కొడుకులు. నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు, నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు గట్టి నిర్ణయమైనా తీసుకోవాలి. ఇదే నేర్పించాడు నాన్న నాకు. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నా. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరా. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రాకు వెళ్ళి పని చెయ్యమని అడిగితే నేను కాదనలేకపోయాను. ఎందుకంటే మనసులో నాకు తెలుసు ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది అని నాకు అర్థమవుతుంది. కాబట్టి ఒక్క సీటు కూడా ఇక్కడ గెలుచుకోకపోయినా రాజ్యం అంతా ఇక్కడ బీజేపీదే. ఒక్క సీటు, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీని గెలుచుకోకపోయినా, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా, మనకు పోలవరం కట్టకపోయినా, మనకు రాజధాని కట్టకపోయినా, మనకు 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా, మన రైతులకు రెట్టింపు ఆదాయం చేయకపోయినా, మనకు ఏ ఒక్క వాగ్దానం, ఏ ఒక్క మేలు చేయకపోయినా బీజేపీకి ఎందుకు దాసోహం అంటున్నారు? ఎందుకు అమ్మేశారు మన రాష్ట్రాన్ని? మీరు బానిసలయ్యారు సరే, అసలు రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీకి బానిసలను చేయాలని చూస్తుంటే నా మనసు ఆగలేదు. ప్రజలకు జరుగుతుంది అన్యాయం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున నిలబడాలనుకున్నా, నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, ఇది వ్యక్తిగత నిర్ణయము కానే కాదు. రాజధాని కడతామన్నారు, పోనీ రాజధానికి మీరు ఫండ్స్ ఇచ్చారా అంటే అది లేకపోయింది. ఒక రాజధాని కాదు 3 రాజధానులని కన్ఫ్యూజ్ చేశారు తప్పితే ఈరోజు ఏది రాజధానియో, అసలు రాజధాని ఉందా లేదా, ఏది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇలా 1, 2 కాదు, ఏది తీసుకున్నా అలాగే ఉంది. విశాఖ స్టీల్ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ప్రైవేటు పరం కావడానికి వీల్లేదు అని రాజశేఖర రెడ్డి గారి దగ్గరే ఉండి 3 మిలియన్ల టన్నులు ఉన్న ప్రాజెక్టుని 7 మిలియన్ టన్నుల వరకు పోయేటట్టు ఆ ప్రాజెక్టును ప్రోత్సాహం ఇచ్చారు. ఆ ప్రాజెక్టుకు మైనింగ్ లేదని, అయనోరు ఉన్న మైన్ కూడా దీనికి అటాచ్ చేయాలి అని, ఆ ప్రాజెక్టును బలపరచాలని రాజశేఖర రెడ్డి గారు ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా చేయించడానికి మాటలు కూడా ఆ రోజు సాగిన మాట వాస్తవం. కానీ ఈరోజు అదే చూసుకుంటే విశాఖ స్టీలుని ప్రైవేటైజ్ చేయడానికి, దానికి 5,000 ఎకరాలు భూమి ఉంది కాబట్టి అది ప్రైవేటైజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మొత్తం బానిసగా మారిపోయారు. కాబట్టి ఆఖరికి విశాఖ స్టీలును కూడా పనంగా పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు పేదింటి బిడ్డల్ని కడుపులో పెట్టుకున్నాడు. పెద్ద చదువులు చదవాలి అని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది బిడ్డలు ఆ రోజు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు చేశారు. ఇప్పుడుందా ఫీజు రీయింబర్స్మెంట్? ఇప్పుడుందా బిడ్డలు చదువుకోవడానికి, పెద్ద చదువులు చదువుకోవడానికి భరోసా? అసలు చదువుకోవడానికి, పెద్ద చదువులు చదువుకోవడానికి భరోసా లేదు కదా. అసలు కన్న తల్లిదండ్రులే అప్పు సొప్పు చేసి బిడ్డలను చదివిస్తే కనీసం ఉద్యోగం వస్తుంది అన్న భరోసా కూడా ఇప్పుడు లేదు. పెద్ద పరిశ్రమలు ఎలాగో లేవు, ఉద్యోగాలు ఎలా రారు, కనీసం ప్రభుత్వ ఉద్యోగాలైనా వేస్తారా అంటే అది కూడా లేదు. 30 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయరు. ఏమంటే గ్రామ పంచాయతీకి వాలంటీర్లను వేసాము, అవే మా ఉద్యోగాలు అంటున్నారు. సగం మందికి అవి పర్మనెంట్ కూడా కాలేదు. మరి మీరు ఎవరిని ఆదుకుంటున్నట్టు? ఎక్కడుంది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం? ఎక్కడుంది రాజశేఖర రెడ్డి గారి పాలన? దీనికి దానికి పొంతన ఏముంది? అసలు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి. రాజశేఖర రెడ్డి గారు ప్రజల మధ్య బ్రతికారు. ప్రజల మధ్య బ్రతికినంత కాలం, ఉన్నంత కాలం ఏదైనా ఏ కార్యక్రమం చేసినా బిడ్డ నాకు ప్రజల మధ్య ఉంటే నాకు ఇక ఏ ఆలోచన రాదు, చాలా సంతోషంగా ఉంటుంది అని గర్వంగా చెప్పుకునేవారు. గన్నవరం పోర్టు ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ప్రైవేటైజ్ చేసేవాడు కాదు. 30 సంవత్సరాలలో ఇప్పటికి 15 సంవత్సరాలు అయ్యే పోయింది. ఇంకో 15 సంవత్సరాలు ఉంటే ఆ గంగవరం పోర్టు మనకు మళ్ళీ వెనక్కి వచ్చేసేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 600 కోట్ల రూపాయలు, 70 కోట్లు విలువ చేసే ప్రాజెక్టుని 6,500 కోట్ల వాల్యుయేషన్ చేసి 10% అన్ని ప్రభుత్వానికి కేవలం 600 కోట్ల రూపాయలు తీసుకొని మొత్తం అదానికి ఇచ్చేశాడు జగనన్న గారు. ఇదా రాజశేఖర రెడ్డి గారు చేస్తుండే పని? ముమ్మాటికి కానే కాదు. అసలు తప్పులన్నీ మీరు చేసి, ఒకదానిపైన ఒకటి తప్పులన్నీ మీరు చేసి రాజశేఖర రెడ్డి గారి పాలన
అసలు రాజశేఖర రెడ్డి గారి పేరును మీరు చెడగొట్టి ఎంతమంది కష్టపడితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖియా అన్నారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని గురువారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖియా ఎన్నికల అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగంపై కలెక్టరేట్ సిబ్బందితో జేసీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, ఏవో జిఎస్ఎస్ శ్రీనివాస్, కలెక్టరేట్ ఎన్నికల డిటిఎం జగన్నాథం, వివిధ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన సాగుతోంది. బీజేపీకి తొత్తులుగా వైసీపీ, టీడీపీ ఎంపీలు. కాంగ్రెస్ పార్టీతోనే రాజశేఖర రెడ్డి ఆశించిన సంక్షేమ పాలన సాధ్యం. దివంగత వైఎస్ కుటుంబం చీలికకు జగనే ప్రధాన కారణమంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖియా. ఆధునికతకు అద్దం పట్టే రీతిలో రంగీత ఫ్యాషన్ షో. కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్లో రంగీత స్టోర్ను ప్రారంభించిన ప్రముఖ నటి మేఘనా లోకేష్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.